UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తుడా వీసీ గారిని నన్ను పిలిచి యాక్చువల్గా కొంత డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఎందుకనంటే గత ప్రభుత్వంలో అన్నీ అస్తవ్యస్తమైనాయి. నిజంగా అన్నీ అస్తవ్యస్తం. అసలు ఏది కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, వర్క్స్ ప్లానింగ్ లేదు, అన్నీ జిగ్జాగే. 2014-19 దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన క్రమశిక్షణ, మంత్రులకు ఒక క్రమశిక్షణలో చేయించారు, ఒక సిస్టమేటిక్గా. నాకు అనుభవం లేకపోయినా నేను మంత్రిని అయిన 6 నెలలకు యాక్చువల్గా ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్, మున్సిపాలిటీస్కి ఫైనాన్షియల్ ఎలా ఉండాలి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఈ అర్బన్ అథారిటీస్ ఏమైనా జనరేట్ చేయగలవా, మున్సిపాలిటీస్ ఏమైనా జనరేట్, అన్ని రకాలుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి యాక్చువల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. అసలు ఎస్సీ ఎస్టీ కాలనీస్ అయితే అబ్నార్మల్గా ఫండ్స్ ఇచ్చాం. ఫండ్స్ అడిగడి ఎమ్మెల్యేని ఇచ్చాం. ఎమ్మెల్యేని అడిగడికి ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఇంకా చేయాల్సిన వసతులు ఏమన్నా ఉన్నాయా, రోడ్డు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు అని. అయితే ఈ 5 ఏళ్లలో జరిగింది 2 నెలల్లో స్టడీ చేస్తే, ఎందుకంటే ఎవ్రీడే నేను ఆల్మోస్ట్ 50% ఆఫ్ నా టైము రివ్యూలుగా పెడుతున్నాను. ఎందుకంటే ఏదైనా ముందుకు పోవాలంటే ఏం జరిగిందో ఫస్ట్ తెలుసుకోవాలా. అన్ని డివిజన్లు, అన్ని సెక్టర్లు, మున్సిపల్ దాంట్లో అన్ని అస్తవ్యస్తలే. ఫైనాన్షియల్ టోటల్ అన్ప్లానింగ్. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ డబ్బులు ఇస్తుంది, 6 నెలలకు ఒకసారి ఇస్తుంది, దానికి మ్యాచింగ్ ఫండ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా మ్యాచింగ్ ఫండ్ లేదు. వాళ్ళు 15th ఫైనాన్స్ ఇస్తారు. ప్రజలు కట్టే జిఎస్టీలో నుంచి మన రాష్ట్రానికి పర్ హెడ్ లెక్కన మున్సిపాలిటీస్కి, పంచాయతీకి ఇస్తారు. ఫస్ట్ 6 months కొంత ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 6 monthsకి ఇస్తారు. 2023-24 ఫస్ట్ 6 months అంటే జనవరి నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా, మార్చి టు సెప్టెంబర్ ఫస్ట్ 6 నెలలు ఫైనాన్షియర్కి 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మున్సిపాలిటీస్కి. 2023 అంటే లాస్ట్ ఇయర్ మార్చి టు సెప్టెంబర్. దాన్ని డైవర్ట్ చేసేశారు. దాన్ని మున్సిపాలిటీస్కి కానీ డైవర్ట్ చేస్తే, మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మళ్ళీ 300 కోట్లు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంది. ఆ 300 కోట్లు కూడా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేస్తే, అంటే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్కి 454 కోట్లు వస్తుంది. అంటే దానికి మ్యాచింగే లేదు. ఇంకా వేరే ప్రాజెక్ట్స్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఉంటుంది, కార్పొరేషన్స్ మ్యాచింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మనం కట్టిన ట్యాక్స్లో మనకు 43% తిరిగి వెనకిస్తుంటే అది మనకి ఎక్కిచ్చేది 43%. పార్లమెంట్ చట్ట ప్రకారం వచ్చేది అది, జిఎస్టీ దాని ప్రకారం. అట్లాంటి దాన్ని యాక్చువల్గా వదిలేస్తుంది కదా ప్రభుత్వం. అంటే ఎంత కేర్లెస్. మున్సిపాలిటీస్లో ఈరోజు 1.5 crore పాపులేషన్ ఉంటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 1.5 crore మున్సిపాలిటీస్లో ఉంటారు. వాళ్ళకి వసతులు చేయాలంటే డబ్బులు రావాలా. సిఎఫ్ఎంఎస్ చూస్తే డబ్బులు, వాళ్ళు ట్యాక్స్లు కానీ, ఏది హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ ఏది కట్టినా సిఎఫ్ఎంఎస్లో పోతుంది. దాన్ని డైవర్ట్ చేశారు. ఈరోజు యాజ్ ఈజ్గా లెక్కలు తీస్తే దాదాపు 1900 కోట్లు సిఎఫ్ఎంఎస్లో ఖర్చు పెట్టేశారు. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఉంది. గతంలో అయితే మేము కట్టిన మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన హౌస్ ట్యాక్సెస్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ మాకే ఇచ్చేసేవాళ్ళు, మున్సిపాలిటీస్కి ఇచ్చేవాళ్ళు. మున్సిపాలిటీస్లో ఆ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ వాళ్ళు కౌన్సిల్ పెట్టుకొని, కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని ఏ రోడ్డు ఎక్కడ డ్రైన్ చేయాలి, ఎక్కడ ఇబ్బంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అని ఆ వార్డులలో, ఆ డివిజన్లో ఉండే నాయకులు కౌన్సిల్లో డిస్కస్ చేస్తే వాళ్ళకి ఏం కావాలో పెడితే మెజారిటీ డిసిషన్ బట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది అట్లాంటిది అసలు కంప్లీట్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర వేరే దగ్గర డైవర్ట్ చేశారు అన్నిటికీ. ఇలా యాక్చువల్గా ఒక ప్లాన్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా చేశారు. ఇక్కడ తుడా తీసుకుంటే కూడా అదేవిధంగా ఉంది. ఈరోజు తుడా తీసుకుంటే అసలు తుడా తీసుకుంటే వీళ్ళకి 15 కోట్లు పర్ ఇయర్ ఎక్స్పెండిచర్ అంట, వాళ్ళ కలెక్షన్ 15 కోట్లు అంట.
అదే అదర్ అర్బన్ అథారిటీస్ తీసుకుంటే కాకినాడకి శాలరీస్ కానీ అదర్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళకి అయ్యేది కేవలం 3 కోట్లు, రాజమండ్రికి అయ్యేది 3.6 కోట్లు, ఏలూరుకి అయ్యేది అర్బన్ అథారిటీకి 3 కోట్లు, ఒంగోలుకి అయ్యేది 2.82 క్రోర్, నెల్లూరుకి అయ్యేది 2.5 క్రోర్, చిత్తూరుకి అయ్యేది 1.2 క్రోర్, అనంతపురం 2 క్రోర్స్, కర్నూలుకి 2 క్రోర్స్, కడపకి 3.6 క్రోర్, ఇక్కడ 15 కోట్లు ఒక్కదానికే. అందుకే చెప్పాను డీటెయిల్గా మిగతా అథారిటీస్ ఖర్చు పెడుతున్నది వాళ్ళ యొక్క శాలరీస్ కావచ్చు, అదర్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, ఎలా ఖర్చు పెడుతున్నారో మీకు ఆ డీటెయిల్స్ పంపిస్తాను, అవి చూసుకొని కరెక్షన్ చేయండి అని చెప్పాను. అడిగితే ఎక్కువ మంది కన్సల్టెంట్ పెట్టారు లేదా అవుట్ సోర్సింగ్ పెట్టారని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఎవరికి దోచిన వాళ్ళు పెట్టుకున్నారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ప్రభుత్వానికి వచ్చే కలెక్షన్ ఎంత, ఖర్చు ఎంత, ఫర్దర్గా ఏం డెవలప్ చేయాలని ఆలోచన చేయాలి. అలా అనాలోచితంగా గత ప్రభుత్వం చేసి అన్ని సెక్టర్స్ని నాశనం చేసింది. తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు యాక్చువల్గా ఎమ్మెల్యేలు తీసుకుంటే తిరుపతి ఎమ్మెల్యే కావచ్చు, చంద్రగిరి ఎమ్మెల్యే కావచ్చు. తిరుపతి ఎమ్మెల్యే గారు ఫుడ్ కోర్టు ఒకటి ఎస్టాబ్లిష్ చేయమన్నారు. ఇక్కడ రోడ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ల్యాండ్ ప్రాబ్లం 500 నుంచి 600 ఎకరాలు యాక్చువల్గా చెట్టుపల్లి విలేజ్లో ఉంది. దాన్ని ఇమీడియట్గా చేస్తే ఏదన్నా అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టొచ్చని యాక్చువల్గా చెప్పారు. అదేవిధంగా ఆటో నగర్ యాక్చువల్గా చిన్నది ఉంది, దాన్ని ప్రాపర్గా చేయాలా, పెద్ద చేయాలన్నారు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యాక్చువల్గా ఒకటి అడిగారు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేశారు, అవన్నీ బ్లాక్ అవుతున్నాయని. ఇవన్నీ కొంత స్టడీ చేస్తాం. ఒకటే చెప్పాను, వెంటనే అన్నీ చేయటం కష్టం. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలు ఏమీ లేదు, ఖజానా టోటల్ ఖాళీ. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఏడి ప్రభుత్వంలో మేమున్నాం. అందువల్ల ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ ఉన్నాం. అందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారు, రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నారు, కొంత సపోర్ట్ చేయమంటున్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. అయితే దానికి కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఫస్ట్ మేము అర్థం చేసుకోవాలా, తర్వాత వాళ్ళకి వివరించాలి. వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, చట్టం ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు కూడా చేస్తూ ఉంటున్నారు. దీని అంతటికీ కొంత సమయం పడుతుందని ప్రజలందరూ తెలియజేస్తున్నాను. నేనైతే ఇంతవరకు 2 నెలలు స్టడీ చేసిన దాని ప్రకారం మొత్తం స్ట్రీమ్లైజ్ కావాలంటే మినిమం 2 years పడుతుంది. సిస్టమ్ మళ్ళా 2019, 14, 19 లాగా రావాలంటే కనీసం, ఎందుకంటే బడ్జెట్ ఉండేది ఒక్క ఎస్సీ ఎస్టీ ఫండ్సే నాకు 750 కోట్లు ఉండేది. నా పోర్ట్ఫోలియోలో ఎస్సీ ఎస్టీ కాలనీస్ డెవలప్ చేయడానికి 750 కోట్ల బడ్జెట్ ఉండేది. ఒక మంత్రిగా నేను ఇచ్చేవాడిని. ఈరోజు జీరో. ఈరోజు నిజంగా బడ్జెట్ ఎంత అంటే జీరో. అసలు దానికి బడ్జెటే లేదు, అది ఎటు పోతే అటు పోయినాయని. అలాగా ఫైనాన్షియల్ అన్ప్లాన్ చేశారు కాబట్టి కొద్దిగా స్లోగా 1 by 1 చేస్తుంది. ఈరోజు 454 కోట్లు ఇంత ఇబ్బందులు ఉన్నా అందులో పెన్షన్స్ అబ్నార్మల్గా పెంచాం. దాదాపు 33,000 కోట్లు పర్ ఇయర్ అవుతుంది ఆ పెన్షన్స్, 33,000 కోట్లు. అలా చేసిన ఫైనాన్షియల్ని ముఖ్యమంత్రి గారు కొన్ని అపార అనుభవంతో ఆయన ట్రాక్లో తీసుకొస్తున్నారు. అందువల్ల నేను మంత్రివర్యులకి చెప్తున్నదంటే కొద్దిగా ఓపిక పట్టండి, స్టడీ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే అడిగారో అన్నిటినీ 1 by 1 టేకప్ చేస్తాను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా కొంత యూజీడీ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అంటే ఆ వాటర్ అంతా యాక్చువల్గా రివర్లో కలుస్తుంది, పొల్యూషన్ అవుతుందన్నారు. అయితే దాని మీద మాత్రం స్పెషల్గా డ్రైవ్ చేసాం. ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో వచ్చే వాటర్ని అంతా ట్రీట్ చేసే వదలాలని యాక్చువల్గా దాని మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. చాలా ప్రాజెక్టులు యాక్చువల్గా ఎప్పుడో టేకప్ చేసి వదిలేశారు. ఇంతవరకు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటి ఇంతవరకు 3 సార్లు రివ్యూ చేశాను. మినిస్టర్ అయిన తర్వాత అధికారులతో ఒకసారి చేశాను, 2 సార్లతో అవి చేసేవాళ్ళని అధికారులు పిలిచి మాట్లాడాను. వాళ్ళందరికీ డెడ్ లైన్ March 31 ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ March 31 లోపల కంప్లీట్ చేయమని వాళ్ళందరూ చేస్తామన్నారు. అవి చేసేటట్టుగా ఎవ్రీ 10 daysకి ఒకసారి చేస్తున్నాను. ఇంకా బ్యాలెన్స్ ఎంత చేయాలో అధికారులకు ఏమన్నాను. ఎందుకంటే ట్రీట్మెంట్ ఏదైతే మన యొక్క బాత్రూంలో కావచ్చు, టాయిలెట్స్లో కావచ్చు వచ్చే వాటర్ని
ట్రీట్ చేసి పంపిస్తే ఈ జబ్బులు రావు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.